హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఈస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీళ్ళకి వెళ్దామా? ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో దీంట్లో మనం ఎలా ఇచ్చామంటే 4 క్వశ్చన్స్ గాను ఒక క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఇచ్చాం స్టూడెంట్స్. సో వీసీక్యూస్ చాలా కష్టం ఎక్స్పెక్ట్ చేయడం అనేది. సో ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ క్వశ్చన్స్ ఇచ్చాం స్టూడెంట్స్. దీంట్లో మీకు ఎగ్జామ్కి 6+ క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయొచ్చని మా ఉద్దేశం. సో ఈ వీడియో మీకు అందించినందుకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా 100% ఈ వీడియో లైక్ చేయండి. సో మీకు ఇంకా మిగతా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో మనము ఫస్ట్ 4 క్వశ్చన్స్ చూస్తే చూడండి. ఈ ఫస్ట్ నుంచి ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అండ్ డిస్కవరీ ఆఫ్ సివి రామన్. కాంట్రిబ్యూషన్ కోసం ఇచ్చాము ఎస్ చంద్రశేఖర్ కోసం టు ఫిజిక్స్ అండ్ వాట్ ఈజ్ ఫిజిక్స్ అని ఇచ్చాం. సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 5th నుంచి 8th చూసుకుంటే ఒక క్వశ్చన్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 2 డిఫరెన్సెస్ బిట్వీన్స్ ఇచ్చాము, ఎక్యురసీ అండ్ ప్రెసిషన్ కోసం ఇచ్చాము, అండ్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్ యూనిట్స్ కోసం మనము డిఫరెన్సెస్ అడిగాము. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ డైమెన్షన్ అనాలిసిస్ అడిగాము. అండ్ నెక్స్ట్ అటామిక్ మాస్ యూనిట్స్ ఇన్ కేజెస్ కావాలి అని మనం ఎక్స్ప్రెస్ చేయమని అడుగుతున్నాం స్టూడెంట్స్. సో ఇలాగ మనము ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే టోటల్గా మనం 8 క్వశ్చన్స్ కవర్ చేసాము. 8లో మనకి ఎగ్జామ్కి 2 క్వశ్చన్స్ రావచ్చు అని మన ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ 9th నుంచి 12th వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం ఈ 4లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, చూడండి ఈ 4 నుంచి 9th నుంచి అండ్ 12th వరకు. ఓకే, సో దీంట్లో మనం చూస్తే వర్టికల్ కాంపౌండ్స్ ఆఫ్ వెక్టార్స్. సో మనం అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్స్ ఇస్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్స్ అండ్ వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై వెక్టార్స్ విత్ ఎక్స్ యాక్సిస్ అని ఒక క్వశ్చన్ అడిగాము. నెక్స్ట్ 2 ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఒకటేమో 3 యూనిట్స్, ఒకటేమో 5 యూనిట్స్ అట్ యాంగిల్ ఆఫ్ 60 ఇచ్చాము. మనం కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ అని క్వశ్చన్ అడుగుతున్నాము ఇక్కడ 10th క్వశ్చన్. అండ్ 11th క్వశ్చన్ చూస్తే పి అండ్ క్యూ వాల్యూస్ ఇచ్చాము. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ P plus Q వాల్యూస్ చేయమని ఇచ్చాము. అండ్ 12th క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ఈస్ ట్రాజెక్టరీ. సో ఇలా దాదాపుగా మనం 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చాము స్టూడెంట్స్. ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, రైట్. అండ్ నెక్స్ట్ 13th, 14th, 15th, 16th మళ్ళీ మనం ఈ 4లో నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, వాట్ ఈజ్ ఇనర్షియా, చాలా మంచి క్వశ్చన్ ఇది, ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వాట్ ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ గన్, ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్స్, ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 15, వై డస్ ద కార్ విత్ ఎ ఫ్లాట్ ఎండ్ టైర్ స్టాప్స్ సూనర్ దెన్ ద ఇన్ ఫ్లాట్ ఎండ్ టైర్ అని మనం అడుగుతున్నాము. సో చాలా మంచి క్వశ్చన్ ఇది. అండ్ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డ్ డూయింగ్ ద స్టార్టింగ్ ఆఫ్ మోషన్ లేటర్ దెన్ ఎక్స్ప్లెయిన్ అని అడిగాడు. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇనిషియల్గా మనకి ఫ్రిక్షన్ ఆ ఒక లిమిట్ దాటాలి కాబట్టి సో ఖచ్చితంగా ఇనిషియల్గా మనకి కొంచెం ఎక్కువ ఎనర్జీ పెట్టాలి, దాని తర్వాత మనకి పర్వాలేదు ఎనర్జీ పెట్టకుండానే మనకి మూవ్ అవుతుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ కన్నా మనకి ఈ ఎనర్జీ ఎక్కువ కావాలి, ఏది ఇనిషియల్ ఎనర్జీ పుల్ చేయడం కోసం. సో ఆ కండిషన్ చెప్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చాలా ఈజీ అండ్ మంచి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 17th, 18th, 19th, 20 నుంచి కూడా మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిఫైన్ యావరేజ్ ప్రెషర్, వాటి యూనిట్స్ డైమెన్షన్స్, అండ్ డిఫైన్ విస్కాసిటీ, వాటి యూనిట్స్ డైమెన్షన్స్ అడుగుతున్నాడు. అండ్ ఈ 21st కాడ నుంచి 24th వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పాం కదా. 23rd క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ అని అడుగుతున్నాడు. ఇంకోటి స్పెరికల్ సంబంధించిన డ్రాప్స్ బబుల్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది 21st నుంచి 24th క్వశ్చన్ వరకు మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 25th నుంచి
25th, 26th, 27th, 28th వరకు మనం ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ ఏంటి అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అండ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కోసం అడుగుతున్నాడు. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సోప్ బబుల్ ఈస్ 10 mm, ఇట్ సర్ఫేస్ టెన్షన్స్ ఆఫ్ 0.04 nm, ఫైండ్ ది ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ క్యాల్కులేట్ ద వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ ఏ సోప్ బబుల్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ 0.6 centimeters అగెయిన్స్ ద సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్ అని మనం 28th క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 29, రైట్, 29, 30, 31, 32 ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్ కోసం అడుగుతున్నాడు. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ ద రైల్స్ ఆన్ రైల్వే ట్రాక్, అంటే ఒక ట్రాక్ని ఇంకొక ట్రాక్కి మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు పెడతారు అనే క్వశ్చన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. వాట్ ఆర్ ద లోవర్ అండ్ అప్పరింగ్ ఫిక్సింగ్ పాయింట్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్, ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఎక్కువ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, అండ్ డిస్ప్లేస్మెంట్ లా బేస్ మీద కూడా మనకు ఒక క్వశ్చన్, రైట్, 29, 30, 31, 32 వరకు ఓకే ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి 33 నుంచి అండ్ చూడండి 33, 34, 35, 36 నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీకు తెలిసిన క్వశ్చన్ ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్ప్రెషన్స్ కోసం అడుగుతున్నాడు. అండ్ ఇఫ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ రేషన్ ఫర్ ద బ్లాక్ బాడీ ఈస్ ఫౌండ్ ఎట్ 1.4 nanometers, వాట్ ఆర్ ద టెంపరేచర్ బై ఏ రేడియేటింగ్ బాడీ అని అడుగుతున్నాడు స్టూడెంట్స్. ఓకే, 33, 34, 35, 36 క్వశ్చన్స్. సో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది మీరు ఈజీగా ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 39 నుంచి 40 వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఏంటి 39 నుంచి 40 వరకు ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ అండ్ బాల్స్ లా, చార్ల్స్ లా అండ్ ప్రెజర్ ఇంక్రీజ్ బై 2%, 1% క్వశ్చన్ అయితే ఎగ్జామ్కి అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్డ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ బై అజ్యూమింగ్ ఏ బాల్స్ లా ఈజ్ ఒబేడ్ అనుకుని ఈ క్వశ్చన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ ఇంక్రీజ్డ్ 3 times, వాట్ విల్ బీ ద ఇంక్రీజింగ్ ఇన్ RMS వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. సో ఇవి 4 క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఐ హోప్ మీకు మోస్ట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఇచ్చాను అనుకుంటాం స్టూడెంట్స్. మీకు మంచిగా మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను స్టూడెంట్స్. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన PDF ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్. బాయ్.